హలో అండి, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఫాస్ట్గా ఒక 10 మినిట్స్లో చేసుకునే ఒక స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. ఇది మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళు డ్రెస్ మార్చుకునే లోపు చేసేయచ్చండి, అంత ఈజీ. అలాగే ఇప్పుడు వర్షాకాలం కదండి, ఎప్పటికప్పుడు వర్షం పడుతూ ఉన్నప్పుడు అబ్బా ఇప్పటికిప్పుడు చేసుకొని తినాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా పెసర పకోడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు శనగపప్పు, వరిపిండి ఇలా ఏదో వెరైటీగా చేస్తూ ఉంటాం కదా, ఇలా పెసరపప్పుతో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తినే కొద్దీ మనకు కమ్మగా ఉంటుంది. అయితే ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను పెసరట్ల కోసం మనము పిండి రుబ్బుకుంటాం కదండి, అది మిగిలిందనమాట. నేను ఎప్పుడు పిండి మిగిలిన ఈవినింగ్ ఇలా స్నాక్ చేసేస్తూ ఉంటాను. ఇందులోనే మనం పచ్చిమిర్చి, అల్లం వేసి మిక్సీ పడతాం కదండి, అది దానికి తగ్గట్టుగా పిండి ఎంత మిగిలితే నేను 3 గుప్పళ్ళు పిండి వేసుకున్నాను. ఒక కప్పుడు పిండికి ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు, వాటితో పాటు కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్. వరిపిండికి సరిపడా మాత్రమే సాల్ట్ వేసాను, ఎందుకంటే మనం ఆల్రెడీ పెసరపిండిలో ఉంటుంది కాబట్టి. లేదు మీకు ఇలా పెసరపిండి లేదంటే ఒక టీ గ్లాసుడు పప్పు నానబెట్టేసుకొని మిక్సీ పట్టేయండి. ఇప్పుడు కారం తగినంత చూసుకొని కావాల్సితే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని, మరీ పలచగా కాదండి, కొంచెం థిక్గానే చూడండి చూపిస్తున్న విధంగా కలుపుకోండి. మరీ గట్టిగా ఉంది, ఇప్పుడు కొంచెం వాటర్ వేసి కొంచెం లూజ్గా చెయ్యి వదిలితే సరిపోతుంది. అలా వేసి ఇలా ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీలా వేసేసుకోవడమే. ఇవి మీరు ఎంత ఎర్రగా కాలిస్తే ఇవి 2-3 రోజులు నిలవ కూడా ఉంటాయండి, అస్సలు పాడవవు. వాటర్ కూడా కొన్ని వేస్తాం కాబట్టి అస్సలు పాడవవు. బాగా ఎర్రగా వేపేసుకుంటే 2 రోజులైనా నిలువ ఉంటాయి. మనకి ఒక్కరోజే వేసుకుంటే మనకి వాసన వస్తూ ఉంటాయి కదా, శనగపిండివి ఏవైనా సరే, నెక్స్ట్ డేకే వాసన వచ్చేస్తాయి. కానీ ఇవి వాసన మాత్రం అస్సలు రావండి, 3-4 రోజులైనా నిలువ ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మనం చేపల పులుసు లాగా వేసిన రోజు కన్నా నెక్స్ట్ డే తింటే ఎంత కమ్మగా ఉంటాయి. ఈ పెసర పునుకులు కూడా అలాగే ఉంటాయి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడు మా పెసరట్టు వేసిన ఈవినింగ్ ఇలా స్నాక్ చేసేస్తూ ఉంటా, ఈజీ అయిపోతుంది నాకు ఆ రోజు. అందులోకి పెసరపప్పు బాగా ప్రోటీన్స్ ఉన్నాయి అంటారు కదండి, పిల్లలకు కూడా మంచిది కాబట్టి ఇలా చేసి పెడుతూ ఉండండి. అన్నట్టు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. చూడండి అలా వేసేసుకొని మంచిగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. బాగా మెత్తగా ఇష్టపడే వాళ్ళు బాగా రెడ్గా రానివ్వకండి, లేదు అంటే క్రిస్పీగా ఇష్టమైన వాళ్ళకు మాత్రం అబ్బా అద్భుతం అనే చెప్పాలి ఈ రెసిపీ. ఇలా బాగా రెడ్గా ఫ్రై చేసేసుకొని తీసుకొని అలా టమాటా కెచప్లో కానీ ఒట్టి తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.